హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా 3 రకాల కారపొళ్ళు చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఈ వీడియోలో ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే హెల్త్కి చాలా చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా బాలింతలైనా ఎవరైనా కానీ పేషెంట్స్ అయినా కానీ ఇలా తినొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కరివేపాకుని ఇలా బాగా కడిగి ఆరబెట్టుకొని ఒక 2 కట్టలు తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకొని దీనికి సరిపడా ఎండుమిర్చిని ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలండి. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా రెడీగా పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం వీటన్నింటినీ విడివిడిగానే వేయించుకోవాలండి. అన్నీ ఒకసారి వేయించుకుంటే ఒక్కోసారి ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు, ఒకటి మాడిపోతుంది. కాబట్టి ఇలా ఎండుమిర్చిని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. అదే ప్యాన్లో ఇప్పుడు 1/2 కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ధనియాలు అనేవి తొందరగా మాడిపోతాయండి. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందాక తీసుకున్న ఎండుమిరపకాయల్లోకి ఈ ధనియాలను కూడా తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ కరివేపాకును కూడా వేసుకుందాం. వేసుకొని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా డ్రైగా పొడి పొడిలాడుతూ అయిపోయే వరకు ఈ పచ్చితనం అంతా పోవాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు అనేది ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటిని బాగా చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిర్చిని ఈ ధనియాలని అందులో వేసుకొని దీంట్లోనే చింతపండు, కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఈ చల్లారిన కరివేపాకును కూడా అందులో వేసుకుందాం. వేసుకొని ఒక 5-6 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనకి కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మనము ఒక డబ్బాలో కానీ ఏదైనా గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు అస్సలు పాడవదండి. ఇది వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో రకం కారపొడిని చూపించబోతున్నాను. అది నువ్వుల కారం అండి. ఇది కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. దీనికోసం 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 స్పూన్ల ధనియాలు, 1 కప్పు నువ్వులు, ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవచ్చండి. పల్లీలు ఇష్టం లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదండి. దీంట్లోనే కల్లుప్పు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కరివేపాకు, దీనికి సరిపడా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. దీనికి కూడా ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ధనియాలు, నువ్వులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే లోపల గింజలు అనేవి బాగా ఫ్రై అయ్యి మనకి కారపొడి అనేది టేస్టీగా వస్తుందండి. దీంట్లోనే 2 రబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి.
మనం దేంట్లో అయినా కానీ కరివేపాకుని ఎక్కువగా వాడడం వల్ల హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇలా వేసుకొని వీటన్నింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని చల్లారనివ్వాలండి పూర్తిగా. ఇదే ప్యాన్లో ఇప్పుడు పల్లీల్ని వేసుకుంటున్నాను. పల్లీల్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ పల్లీలు ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో నువ్వుల్ని వేసుకుంటున్నాను. ఈ నువ్వులు అనేవి చిటపటలాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి నువ్వులు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయండి ఇవి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు చల్లారిన ఎండుమిర్చిని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, కొద్దిగా చింతపండుని మీ ఇష్టం అండి, వేసుకోపోయినా పర్వాలేదు. నేనైతే వేయడం లేదు, కొంతమంది వేసుకుంటారు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. చింతపండు వేసుకొని ఇలాగా మిక్సీ జార్ వేసుకోవాలి. ఈ వేయించుకున్న నువ్వుల్ని పల్లీలు కూడా అందులో వేసేసుకుందాం. వేసుకొని ఒక 5-6 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలండి. మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే మనకి రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. నువ్వుల కారం అనేది రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే నువ్వుల కారం రెడీ అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. ఎదిగే పిల్లలకి ఇలా రోజుకొక స్పూను అన్నంలో కనుక వేసి పెట్టామంటే హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ నువ్వుల కారం కూడా 1 మంత్ వరకు అస్సలు పాడవదండి. మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే. మరో రకం కారపొడి వచ్చేసి కందిపప్పు కారం అండి. దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. ఎండుమిరపకాయలు, కందిపప్పు, పుట్నాల పప్పు ఒక 1/2 కప్ తీసుకున్నానండి. కందిపప్పు 1 కప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి, కందిపప్పు కదా. ఒక 15 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, కల్లుప్పు, చింతపండు తీసుకున్నాను. ఇలా తీసేసుకొని వీటన్నింటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిలోనే మనం ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే కందిపప్పు 1 కప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పప్పు అనేది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈ పప్పు ఫ్రై అయ్యిందో లేదో ఇలా మంచి స్మెల్ వస్తుందండి. పప్పు అనేది ఫ్రై అవుతుంటే మనకి కందిపప్పు స్మెల్ చాలా టేస్టీగా ఊరినే తెలిసిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కందిపప్పులో మనము 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత మనము ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీనెస్ బాగుంటుందండి, ఆ టేస్ట్ కూడా. వీటిని కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా కల్లుప్పు, 5-6 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పొట్టుతో వేసుకుంటే కూడా హెల్త్కి మంచిదంటండి. ఇలా వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే మనం ఈ వేయించుకున్న కందిపప్పుని వేసేసుకుందాం. ఇలా 2 పప్పుల్ని వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి కందిపప్పు కారం అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత మనము గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు పాడవదండి. ఈ కందిపప్పు పౌడర్ అనేది మనకి రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. మనం ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు సాంబార్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ మనం ఇలా జార్లో స్టోర్ చేసేసుకున్నామంటే ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ పైనే వస్తుందండి. ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.